తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా పరిస్థితులంతా కూడా ఈరోజు వాళ్ళకి తెలియంది లేదు. ఇక్కడ అందరికంటే కూడా అన్ని విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండేటటువంటి వారు ఉపాధ్యాయులు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఉద్యోగులకు ఇచ్చింది, నిరుద్యోగులకు ఇచ్చింది, ప్రజలకు ఇచ్చింది, మహిళలకు ఇచ్చింది, రైతులకు ఇచ్చింది, విద్యార్థులకు ఇచ్చింది, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగులంతా కూడా, ఉపాధ్యాయులందరూ కూడా, నేను వారందరినీ కూడా వినమ్రపూర్వకంగా నేను కోరుతా ఉన్నా, శాసన మండలికి జరుగుతున్నటువంటి ఈ 3 ఎన్నికలు కూడా 3 అభ్యర్థులను కూడా గెలిపించాలి. ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి 2 పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ నుంచి 1 పోటీ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. వీరందరినీ కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ సర్వోత్తమ్ రెడ్డి గారిని, ఎందుకంటే వారి నియోజకవర్గంలో ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాను కాబట్టి నేను నియోజకవర్గంలోని ఉపాధ్యాయులంతా నేను కోరుతా ఉన్నా, సర్వోత్తమ్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో మీరు గెలిపించండి.